సివిల్ సప్లైస్ ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సివిల్ సప్లైస్ అప్పులు 58,000 కోట్లకు చేరిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని ఆగం చేసిందన్నారు. సివిల్ సప్లైస్ పై ఎంత భారం ఉన్నా రేషన్ కార్డుదారులం అందరికీ బియ్యం అందిస్తామని అన్నారు మంత్రి భట్టి విక్రమార్క. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అంటే పేదవాడికి బియ్యం సప్లై చేసేటువంటి శాఖ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున నిధులు అందించాల్సినటువంటి రాష్ట్రం ప్రతి సంవత్సరం ఎంత నిర్లక్ష్యం చేసిందో ఈ సంఖ్యను చూస్తూ ఉంటే పూర్తిగా చాలా అత్యంత బాధాకరమైనటువంటి పరిస్థితిలో ఉంది. 2014-15లో కేవలం 383 కోట్లు మాత్రమే ఎరియర్స్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సివిల్ సప్లైస్కి ఇవ్వాల్సినటువంటి ఉంటే సంవత్సరం అవి పెరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం 14,354 కోట్లకి బకాయిలు పడి అంటే వాళ్ళ శాఖకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా పూర్తిగా దాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల సివిల్ సప్లై శాఖ పైనటువంటి భారం పెద్ద ఎత్తున పడుతుంది. మిగతా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో కూడా కలిపితే 58,860 కోట్లు